జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడానికి పూర్తి అధికారాలు గ్రామ స్థాయిలో పంచాయతీలకు కల్పించారని గుర్తు చేశారు. ఇందులో భాగస్వాములైన అన్ని శాఖల ఉద్యోగుల కన్నా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నేను కానీ జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ లేదు ఒక మండల ప్రజాపతి అధ్యక్షుడిగా కానీ లేదు ఒక జడ్పీటీసీ సభ్యుడిగా కానీ లేదు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ అందరం కూడా ఎంచుకోబడిన వాళ్ళు ఈ వ్యవస్థలో ఈ పంచాయతీ వ్యవస్థలో మాకు ఇలాంటి అవకాశాన్ని ఒక చట్ట సవరణ ద్వారా మేము రావడం, దీన్ని మేము పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఒక నానుడు ఉంది, నువ్వు పార్లమెంట్ సభ్యుడు అవ్వగలమేమో కానీ నువ్వు గ్రామ పంచాయతీ సర్పంచ్ అవ్వడం చాలా కష్టం అంటారు. కారణం, ఒక గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజల తాలూకా మన్ననలు పొందడం, వారి ద్వారా అధికారాన్ని సంక్రమించడం, వారికి నేరుగా వారికి సేవ చేసే భాగ్యం ఈ చట్టం రాజ్యాంగం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఈరోజు ప్రత్యేకంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోండి అని చెప్పి మరి జాతీయ స్థాయిలో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు దీన్ని ప్రవేశపెట్టడం, పివి నరసింహరావు గారు వచ్చి ఈ చట్ట సవరణ తీసుకురావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం మనం చేస్తా పోతా ఉన్నాం. ఇందాక మన ముఖ్య గారు చెప్పారు, గతంలో ఈ పంచాయతీ వ్యవస్థ ఎలా ఏర్పడింది, దీనికి ఎవరెవరు ఈ కమిటీ సూచన చేశారని చెప్పొచ్చారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు కూడా ప్రజలు శాసనసభ్యుడి దగ్గరకో ఒక పార్లమెంట్ సభ్యుడి దగ్గరకో ఇది కాబడిన ప్రజలకు ఏదైనా అవసరం వచ్చిందంటే, అమ్మ మా పంచాయత్ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాలనో, లేదు మా ఎంపీపీ గారి దగ్గరికి వెళ్ళాలనో, మా జడ్పీటీసీ గారి దగ్గరికి వెళ్ళాలనో, మా జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి వెళ్ళాలనో ఆలోచన కూడా ఈరోజు